నిన్న నైట్ ఒక లైవ్ చేసాము. అది బైక్ స్టిక్కరింగ్ ఎలా చేయాలో ఏంటో అని డీటెయిల్‌గా ఉంటుంది. ఇన్‌కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనుక ఆ లైవ్ ఒకసారి చూడండి. ఇంకా ఇక్కడే స్టిక్కరింగ్ అవన్నీ వేయించేసుకొని నెంబర్ ప్లేట్ కూడా వేయించుకున్నాము. అదంతా కూడా పని అయిపోయాక ఇంకా ఇక్కడే టిఫిన్ చేసేద్దామని చెప్పేసి ప్రీవియస్ వీడియోస్‌లో మీతో చెప్పాను కదా! చిట్టి చిట్టి నేతి ఇడ్లీలు అని చెప్పేసి ఇక్కడే టేస్ట్ చేసేసి అయితే ఇంకా ఇంటికైతే స్టార్ట్ అవుతామండి. టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బావుండిద్ది. ఇంకా ఘీ ఇడ్లీ గురించి అయితే తెలిసిందే కదా, నోట్లో పెట్టుకోగానే నానిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ క్రౌడ్ చూస్తే మాత్రం అసలు వస్తూనే ఉన్నారు. అప్పటికే 9:30, 10 వరకు అయితే అయిపోయింది. అయినా కానీ జనాలు అయితే వస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా. నాకు తెలిసి మేబీ ఇక్కడ 11:30, 12 వరకు ఉంటుందేమో. ఇక్కడైతే జనాలు అయితే చాలామంది ఉన్నారండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎప్పుడైనా మంగళగిరి వచ్చినప్పుడు కన్ఫర్మ్గా ఇక్కడైతే విజిట్ చేయండి. ఇడ్లీలు కానీ లేకపోతే దోసెస్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నెయ్యి వేసుకొని దాని మీద కొంచెం కందిపప్పు కారం అంటారు కదా, అదుకొని వేసుకొని తింటూ ఉంటే ఎంత టేస్టీగా ఉంటుందంటే నిజంగా చాలా చాలా ఫేవరెట్ అండి నాకైతే. ఇంతకుముందు తిన్నప్పుడు కూడా చాలా బాగా నచ్చింది. మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకా అందుకే ఇక్కడే కంటిన్యూ చేస్తున్నాము మేము ఇక్కడికి వచ్చినప్పుడల్లా. వీడియో నచ్చితే ఒక చిన్న సబ్స్క్రైబ్ ఇచ్చి లైక్ ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.